కొన్ని అంశాలు నేను చెప్పాలని అనుకుంటున్నానండి. సో ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనము సంపూర్ణులై ఉన్నాము అని వాక్యం చెప్తా ఉంది. అయితే క్రీస్తులో ఉండగా, క్రీస్తుని అంగీకరించినప్పుడు మనము సంపూర్ణులమై ఉన్నామని ఆ చెప్పిన వాక్యము. అయితే క్రీస్తుని అంగీకరించకపోతే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది అనేది నేను చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉందండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. సో క్రీస్తును అంగీకరించినప్పుడు, ఆయన మన సొంత రక్షకునిగా మనము ఆయనను అంగీకరించక మునుపు మనకి ఈ వాగ్దానాలు లేవు, ఈ నిబంధనలు లేవు. అయితే మనము ఆయన వారము కాదంట, ఆయన మనవారు కాదు. వీఆర్ నాట్ ఇన్ హిమ్. అయితే మనము పరజనులము, నిరీక్షణ లేని వారము, ఆ లోకమందు దేవుడు లేని వారము, అయితే క్రీస్తునకు దూరస్తులై ఉన్నారు. నిజంగా ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు అర్థమైంది, ఒకప్పుడు మనం ఇంత దూరస్థులమై ఉన్నామా అని నేను అనుకున్నానండి. అయితే ప్రభువును తెలిసిన తర్వాత, ప్రభువులోని నేనున్నాను అనే వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషులని స్త్రీ అని లేరు, క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సో క్రీస్తులో బాప్తిస్మము పొందిన మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అని, స్త్రీ అని పురుషుడని లేదని, మనమందరము ఏకముగా క్రీస్తునందు, ఇన్ హిమ్, క్రీస్తునందు మనము ఉన్నాము అనే వాక్యము ద్వారా తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు చాలా ధైర్యం ఇచ్చింది. ఎందుకంటే మొట్టమొదటిగా జాన్స్ గాస్పల్లో, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనము, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అయితే ఎలాగ మనము ఆయనలో సంపూర్ణత, ఆయనలో నుండి మనము ఆయన సంపూర్ణతను బట్టి మనము కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాము అని, ఆయన పరిపూర్ణతను బట్టి. అంటే ఆ సర్వము ప్రభుదై ఉన్నది. అంటే నేను అనుకున్నాను, దేన్ని బట్టి మనం ఇంత ఆధిక్యతను పొందుకున్నాము? ప్రభు యొక్క రక్తమును బట్టి, క్రీస్తుని బట్టి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను చదువుకున్నప్పుడు, దేనిని బట్టి ప్రభు నన్ను అంగీకరించారు, మనము ఏమి ప్రభు అంగీకరించక మునుపు మనం ఎలాంటి మంచి కార్యాలు చేసి, ఎలాంటి అయోగ్యులని దేవుడు యోగ్యులుగా చేశారు, అనర్హులని అర్హులనుగా చేశారు అని అంటే, ఆయన వాక్యం చెప్తుంది, క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us, 13వ వచనం అండి, 3వ అధ్యాయము. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us from the curse of the law, being made a curse for us, for it is written, cursed is everyone that hangeth on the tree, so the blessing of Abraham might come on the Gentiles through Jesus Christ. సో అన్య స్థితిలో ఉండి, ప్రభుని ఎరగని స్థితిలో ఒక అన్యులుగా ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు తన రక్తమును బట్టి, ఆయన మ్రాను మీద వేలాడుటను బట్టి, నా శాపము యావత్తు ఆయన తన మీద వేసుకొని, నన్ను అంగీకరించి, నన్ను తనలో ఉంచుకొని, నాకు సమస్తమైన ఆధిక్యతలను తండ్రి నాకు అనుగ్రహించారు అని నేను తెలుసుకున్నాను. అయితే ఏ విధమైన ఆధిక్యతలను మనము పొందుకున్నాము అనేది నేను వాక్యం ద్వారా నేను తెలుసుకున్న పాయింట్స్ కొన్ని, నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా కొన్ని, ఆ ఫస్ట్ చాప్టర్ లో నేను కొన్ని తెలుసుకున్న పాయింట్స్ అండి. ఇవి నా ప్రార్థన పాయింట్స్ గా నేను ఈ రోజనే కాదు, ప్రతిదినము నా పాయింట్స్ లో నేను ఇవి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అంటే ఆయన మనకు అనుగ్రహించి వేశాడు.
అంటే ఇట్స్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. అయితే ఎలాగా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు. అయితే ఎలాగ అనుగ్రహించాడు అని అంటే అక్కడే ఉంది, ఆయన క్రీస్తునందు. సో నేను ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో, నేను క్రీస్తునందున్నాను, ఎప్పుడైతే నేను క్రీస్తునందున్నానో అప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించారు అని నేను తెలుసుకున్నాను. ఇంగ్లీష్ లో అయితే యు ఆర్ బ్లెస్డ్. Blessed be the God, the Father of our Lord, who had blessed us. He had blessed me. It's a complete done, finished work గా నేను అది తెలుసుకున్నానండి. You were blessed. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించారు అని ఉంది. సో అప్పటి వరకు నేను చేసే ప్రార్థన ఎట్లా ఉండేది అని అంటే, తండ్రి నన్ను ఆశీర్వదించు, తండ్రి నన్ను దీవించు అని ప్రార్థన చేసేదాన్ని. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను తెలుసుకున్నానో, నేను దేవుని స్తుతించడం మొదలు పెట్టాను. నేను దేవునికి థ్యాంక్స్ గివింగ్ చేయడం నేర్చుకున్నాను. ఎలాగంటే, లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. ఎందుకంటే నేను నీ అందు ఉన్నాను గనుక, హియర్ ఆఫ్టర్ యూ హ్యావ్ బ్లెస్డ్ మీ. సమస్తము నీవు ఆశీర్వదించి వేశావు, ప్రతి విధమైన ఆశీర్వాదమును నీవు నాకు అనుగ్రహించి వేశావు. అయితే ఆ ఆశీర్వాదమును ఏ విధముగా ఆత్మీయ మేళ్లను నేను పొందుకోవాలో నాకు నేర్పించుము అనే ప్రార్థన నేను చేయడం మొదలు పెట్టాను. సో ఎఫిషియన్స్ ఫస్ట్ చాప్టర్ 3rd verse ద్వారా ఐ ఆల్వేస్ ప్రే లార్డ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ అనే చిన్న వచనాన్ని బట్టి నా డేని నేను స్టార్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటాను. అలాగే 4th verse and 4 to 6 verses చూస్తే, తన ప్రియుని యందు, సో దిస్ ఇస్ ద క్వాలిఫైయింగ్ పాయింట్ ఏంటి అని అంటే, ఆ ప్రియుని యందు, క్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. నేను అనుకునేదాన్ని, ఏ ఆధిక్యత వలన మనము పరిశుద్ధులము కాదే, మనము అన్య స్థితిలో ఉండగా, పాప స్థితిలో ఉండగా ప్రభు మనల్ని ఎలాగ అంగీకరించారు, ఈ అత్యున్నతమైన ఆశీర్వాదములకు నన్ను ఎలాగా అర్హురాలిగా చేశారు అని అంటే, ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును చొప్పున క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించెను. ఇంగ్లీష్ బైబిల్ అయితే he had adopted us to be his child అని ఉంది. సో తన కుమార్తెగా ప్రభువు నందు ఆయన నన్ను తన కుమార్తెగా స్వీకరించారు. I was accepted to be his child in Christ Jesus. సో క్రీస్తునందు నేను ఆయన కుమార్తెను, క్రీస్తునందు నేను పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించారు. అలాగే 7th verse చూస్తే, దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. వన్స్ అగైన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ని చూస్తా ఉన్నాము. ఆయన కృపకు ఆయన కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే క్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు రిడెంప్షన్, విమోచనము, మన ప్రతి అపరాధమునకు మనకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని మనం తెలుసుకున్నాం. సో ఇన్ క్రైస్ట్ మనకు we were redeemed. ఇన్ క్రైస్ట్ మనము we have received the forgiveness of sins. సో క్రీస్తునందు మనము విమోచింపబడిన వారము, క్రీస్తునందు ప్రతి విధమైన అపరాధము నుండి క్షమాపణ పొందిన వారము. అంతకు ముందు అయితే మనము అపరాధులుగా ఉన్న వారిని ప్రభు తన రక్తము వలన మనల్ని విమోచించి మనకు పాప క్షమాపణను మనకు అనుగ్రహించారని వాక్యం ద్వారా తెలుసుకున్నాను. సో ఇన్ క్రైస్ట్ 11 to 12 verses చూస్తే, ఆ 13th verse చూస్తే, క్రీస్తునందు ఆయన మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. సో ఎప్పుడైతే ప్రభుని అంగీకరించానో, క్రీస్తునందు ఆయన తన ఆత్మ చేత, సో ప్రభుని అంగీకరించగానే నేను క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ చేత నేను ముద్రింపబడ్డానని వాక్యం ద్వారా తెలుసుకున్నాను. అలాగే 18th verse లో చూస్తే, 18th 9th లో, ఏ శక్తి అయితే క్రీస్తును మరణం నుండి లేపినదో అదే శక్తి క్రీస్తు మనలో ఉంచారని చెప్తా ఉన్నారు. పౌలు ఈ వాక్యాన్ని చెప్తూ 17వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు. The God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him, that the eyes of your understanding being enlightened, that you might know what is the hope of your calling and what are the riches of your inheritance. So మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలని,
క్రీస్తులో మనకున్న ఆధిక్యతలన్నీ తెలుసుకొని, ఆశీర్వాదములన్నీ తెలుసుకొని, ఆత్మీయ మేళ్ళన్నీ తెలుసుకొని, అయితే క్రీస్తునందు మాత్రమే మనము పరిపూర్ణులమని, అయితే వీఆర్ నాట్ వితౌట్ క్రైస్ట్ అని ఆయన హీ హ్యాస్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ప్రామిస్ అని నేను తెలుసుకొని ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. అయితే క్రీస్తునందు మనము సంపూర్ణులము గనుక ఆ ఒక్క విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ, అలాగే ఆయన ఎన్నటికి విడువడు ఎడబాయుడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఈ విధంగా నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నటికి ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని వాక్యం చెప్తా ఉంది. 8th verse లో అయితే క్రీస్తు నిన్న నేడు ఒక్క రీతిగానే ఉన్నాడు, ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నారు. సో ఆయన ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. సో ప్రభునందు ఇన్ని గొప్ప ఆధిక్యతలను తండ్రి అయిన దేవుడు అనర్హులను అర్హులనుగా చేశారని, ఇన్ని గొప్ప విషయాలు తండ్రి అయిన దేవుడు మనకు ఇచ్చారని, వాటన్నిటిని ఉపయోగించుకోవడానికి పౌలు యొక్క ప్రార్థనతో ఏకీభవించి ఆత్మ నేత్రములు తెరవబడాలని, ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటూ అంతకంతకు కృప వెంబడి కృప పొందుకోవాలని ప్రభువుని బట్టి తండ్రి అయిన దేవుడు ఒకవేళ మనం పాపం చేసిన ఆయన మాత్రము మారరని, సో ఆయన ఎన్నటికీ నన్ను విడువడు ఎడబాయుడు అనే వాగ్దానము, అలాగే ఆయన ఈవేళ ఇలా పరిపూర్ణంగా ఉండొచ్చు, ఒకవేళ రేపు ఏదైనా తప్పు చేసి నేను పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా క్రైస్ట్ ఆయన ఏకరీతిగానే ఉన్నారు. ఆయన తన ఆశీర్వాదమును నా పై నుండి తొలగించకుండా అది కృప నుండి అత్యధికమైన కృపను నేను పొందుకొనున్నట్లుగా తండ్రి అయిన దేవుడు నా పాపమును క్షమించి వేసి మరి క్రీస్తునందు ఆ సంపూర్ణతలోనికి నన్ను దినదినము నడిపించాలని నేను చేసుకున్న ప్రార్థనగా ఉంది. అలాగే ఈ కొద్ది ప్రేయర్ పాయింట్స్, సో ఇన్ క్రైస్ట్ వీఆర్ బ్లెస్డ్ అని, ఆయన యందు విమోచనింపబడిన వారమని, పాప క్షమాపణ పడ్డ విమోచన పొందామని, ఆయన చీకటి నుండి మనల్ని విమోచించి వెలుగులోనికి మనల్ని నడిపించారని, ఈ వాక్యం ద్వారా, ఈ ప్రేయర్ పాయింట్ ద్వారా తండ్రి అయిన దేవుని బట్టి నేను తెలుసుకున్న ఈ పాయింట్ ని బట్టి, నాకు ఇచ్చిన వికాసాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన సార్ కి వందనాలు, దేవునికి వందనాలు. ఓకే, మీరు ఇచ్చిన ప్రేయర్ పాయింట్స్ మీద రిపీట్ కాకుండా ఉండాలా ఎప్పుడైనా, అందుకనే 5 minutes లోనే ముగించాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రేయర్ పాయింట్స్ మీద మీరే మొదటిసారిగా ప్రార్థన చేసి ఇంకొక ప్రార్థన చేయమని చెప్పండి. ఓకే సార్. సర్వోన్నత జీవం గలవాడ, ఆదరణకర్త, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నీవు మమ్మలను పిలిచిన పిలుపును ఏర్పాటును బట్టి చూస్తే ఇదిగో నీవు మమ్మలను సంపూర్ణంగా చేస్తావు. అవును ప్రభా, నీవు ప్రతి విధమైన ఆత్మ సంబంధించిన ప్రతి విధమైన ఆశీర్వాదమును నీవు మాకు అనుగ్రహించావు తండ్రి. ఇదిగో నీ ఆత్మను మాకు అనుగ్రహించావు. ఏ శక్తి అయితే క్రీస్తును మరణం లేపినదో అదే శక్తిని నువ్వు మాకు అనుగ్రహించావని, నీ సంఘముగా మమ్మలను ఏర్పరచుకున్నావని, శిరస్సై ఉండి నీ మమ్మలను ఏర్పరచుకున్నావు. ప్రతి విధమైన పాపము నుండి విమోచించావని, ఇదిగో నీ నీతి అనే వస్త్రమును మాకు చేశావని నా తండ్రి, మమ్ములను ప్రతి పాపము నుండి క్షమించి వేసి పరలోక రాజ్యమునకు అర్హులుగా, ఇదిగో నీ కుమారులుగా కుమార్తెలుగా నీవు మమ్మల్ని స్వీకరించావని, ఇదిగో మా ఆత్మీయ నేత్రములను నీవు మాకు తెరిచి ఇంకనూ ప్రభా మరింతగా మిమ్మల్ని తెలుసుకొని అనేకులకు ఒక వెలుగుగా ఉండనట్లును తండ్రి, నీ వాక్యమును బోధించు వారిగా ఉండినట్లును, ఎన్నో కొత్త ఇంకా తెలుసుకుని వారిగా ఉండినట్లును, నాకును నా తోటి విద్యార్థులందరినూ కూడా అట్టి స్థితిని నీవు దయచేయమని, మా ప్రార్థనను అంగీకరించమని యేసునామమున సమర్పించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇంకొకరిని ప్రేయర్ చేయమని. సో ఎవరు ప్రార్థన చేస్తారు? ఇందిరా గారు మీరు ప్రేయర్ చేస్తారా? ఓకే ఓకే సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రార్థించుకుందాము ఇచ్చిన అంశాన్ని బట్టి. దయగల మా తండ్రి, కృపగలిగిన మా రాజా యేసయ్య, వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి ఇచ్చిన ఈ యొక్క ప్రార్థన అంశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, మీ అందు మేము సంపూర్ణలము అయి ఉన్నామంటే ప్రభువా నాయన, మరి శరీర ఇచ్చలు ప్రభువా, లోకాశ, నేత్రాశ, జీవపటములతో
ఈ లోకంలో నివసించే మమ్ములను ప్రభువా మీ యొక్క నాయన తండ్రి రక్షణ ద్వారా మమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి నాయన తండ్రి ఈ లోక జ్ఞానము కాదు కానీ నాయన మీరు అనుగ్రహించిన దైవత్వమే గాని మీరు మాకు అనుగ్రహించిన సంపూర్ణమైన నాయన రక్షణే గాని మమ్మల్ని మీ అందు సంపూర్ణులుగా మమ్మల్ని చేసి ఉన్నది ప్రభువా. ఎందుకంటే మరి వాక్యం సెలవిచ్చుచున్నది సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నారని నాయనా తండ్రి మరి నాయన సెలవిచ్చుచున్నది. నాయనా తండ్రి శరీరీచ్ఛలతో కూడిన స్వభావాన్ని మేము విసర్జించి మీ చేతుల ద్వారా నాయన మేము సంపూర్ణముగా మీ బిడ్డలముగా తీర్చిదిద్దబడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి మా యొక్క సంపూర్ణతను నాయన మేము సాక్ష్యంగా పెట్టుకొని ఈ లోకంలో ప్రయాణించినప్పుడు మేము క్రీస్తు వలె ఇతరులకు అగుపడులాగున మా సంపూర్ణత్వాన్ని అందరికీ కనపరచులాగున మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మేము క్రీస్తులో ఏ విధంగా సంపూర్ణమై ఉన్నామో మా యొక్క స్వభావము ద్వారా, మా యొక్క క్రియల ద్వారా, మా యొక్క మాటల ద్వారా, మా యొక్క నడవడి ద్వారా క్రీస్తును మహిమపరిచే విధముగా నాయన మేము ఉండులాగున ఆశీర్వదించమని ఈ కొద్ది వాక్యాన్ని దీవించి మా అందరికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని వినగలిగిన శక్తిని అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభువుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉదయలత గారు ఇంకొకరికి చెప్పండి. వన్ మోర్ చేస్తారండి. ఇంకొకరికి చెప్పండి. Will you please? ఓకే ప్రైజ్ ది లార్డ్ అందరికి. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవునయ్యా నా తండ్రి నాయనా ఈ దినమునైనా మీరు మాట్లాడిన విధానానికై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మేమైతే నా తండ్రి సంపూర్ణం కాకమునుపు నా తండ్రి నీకెంతగానో వ్యతిరేకులుగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని నాయన మీరు ఏర్పరచుకొని మీ కృప చేత మమ్మల్ని పిలిచి మమ్మల్ని సంపూర్ణంగా చేసిన విధానానికై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ప్రభా నీ కృపలోనికి నడిపించి ఉన్నారు ప్రభా. ఇటు సంపూర్ణత నా తండ్రి నాయన కడవరకు మాలో నిలిచి ఉండుటకు కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవునయ్యా నా తండ్రి సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సై ఉన్నారని సెలవిస్తున్నారు ప్రభా. అవునయ్యా నా తండ్రి ఏది అయినా నా తండ్రి ప్రధానులైనా అధికారులైనా నా తండ్రి అది మీ తరువాతే ప్రవ్వా. అవునయ్యా ఏ అధికారంలో ఉన్నవారైనా ప్రవ్వా అది మీరు నియమించిందే అయి ఉంటుంది ప్రవ్వా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఇందును బట్టి నా తండ్రి మీరు ఈ దినం అనేక విషయాలు నేర్పించినందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రవ్వా ముందున్న సమయం అంతా మీ పాద సన్నిధికి అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇట్టి ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేయర్ హడల్ లేఖనాలను ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లో ప్రేయర్ పాయింట్స్ చెప్పే ముందు నంబర్ 1 రిపిటేషన్ ఉండకూడదు. రెండవదిగా 5 minutes అన్నప్పుడు 5 minutes లో అదే లేఖనంలో నుండి ఒక 5 లేకపోతే ఒక 3 ప్రేయర్ పాయింట్స్ తీసుకోవాలని మనవి. రెండవదిగా నేను చెప్పాను, మీరు ఈ ప్రేయర్ హడల్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతే సో ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లో ప్రసంగం ఎలా చేయాలా, ప్రార్థన కూడా ఎలా చేయాలా అనేది మనము దేవుడు మనకి దీని ద్వారా ఒక ట్యూనప్ చేస్తాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను ప్రేయర్ హడల్ ద్వారా పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు. ఫైనల్ ఎగ్జామ్ లో ఒక 10 marks మీకు యాడ్ చేయబట్టడం జరుగుతుంది. రేపటి కొరకు ఎవరు అని అంటే రెవరెండ్ డాక్టర్ ఎల్కే ముత్యంజయ్ గారు టుమారో ట్యూస్డే జేకబ్ 1:23. అయ్యగారు ఎస్ అండి. ఎస్ సార్. రెవరెండ్ డాక్టర్ ఎల్కే ముత్యంజయ్ గారు యాకోబు పత్రిక 1:23. దట్ ఈస్ ద portion you have said. Jacob 1:23. Okay. Can I Thank you very much. Now audible? నా మాట వినిపిస్తుందా సార్?
Yes, sir, clearly. Thank you. Well, thank you very much, మా ఉదయలత గారు. You have prepared well. Thank you. చాలా ఎక్కువగా, అంటే మన టైం ఈజ్ వెరీ లిమిటెడ్ కదా, అయినా కూడా ఒక ప్రసంగమే చేసేస్తున్నారు. వెరీ గుడ్, చాలా సంతోషం. తక్కిన వాళ్ళు కూడా ఈ విధంగానే ప్రిపేర్ కావాలని మనం చేస్తున్నాం. Now we will bifurcate our classes.